అందరూ కూడా ఇక్కడ మిడ్ డే మీల్ తిన్నారు. మన ఎంఆర్ఓ టీచర్స్ కొంతమంది స్టాఫ్ రిపోర్టర్స్ కూడా ఫ్రమ్ నమస్తే తెలంగాణ అండ్ ఫ్యూ అదర్ న్యూస్ పేపర్స్ ఆల్సో. సో ఇది ఒక కొంచెం మేము ఈరోజు చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసాము. పిల్లలతో కూడా వాడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న కుకింగ్ వాళ్ళు కూడా కొత్త ఏజెన్సీ వాళ్ళు మాత్రమే వంట చేశారు. వాళ్ళు కూడా కొత్తగా జాయిన్ చేసి మొత్తం అన్నీ కూడా ఫ్రెష్ ప్రొవిజన్స్ మాత్రమే వంట చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము లాస్ట్ వీక్ ఆ రోజు కూడా 400 మెంబర్స్ తిన్నారు. ఆ రోజు టీచర్స్ కూడా తిన్నారు, ఫస్ట్ తిన్నారు. ఆ రోజు కూడా మేము ఏం తెలిసిందంటే ఒక గెస్ అది కూడా ఆ రోజు ఎగ్ సర్వ్ చేయడం ల్యాబ్స్లో చెక్ చేయిస్తున్నాము. ఇంకొకటి ఏం తెలిసిందంటే ఒక 2-3 అయితే కొంచెం ప్రీవియస్ డే కొంచెం ఫీవర్ ఉండే, పాపకి ఫీవర్ ఉండే కాబట్టి కొంచెం నాజియా తర్వాత చక్కర్ లాగా కూడా సెన్సేషన్ వచ్చింది, కొంచెం వామిటింగ్ జరిగింది. ఆమెకు చూసేసి చాలామంది పేరు భయపడి మళ్ళీ కూడా మాకు కూడా కడుపు నొప్పి వచ్చిందండి. అది కూడా ఒక హైపోథిసిస్ అని కొంతమంది ఇట్లా అంటున్నారు. ఇది ఒక్కటి మాత్రమే ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఉన్న ఫుడ్, ఇక్కడ ఉన్న వాటర్ అన్నీ చెక్ చేసాము. మన ఆఫీషియల్స్ తిన్నారు, పబ్లిక్ కూడా తిన్నారు, పేరెంట్స్ కూడా చూసారు. కాబట్టి ఇక్కడైతే కంటామినేషన్ లేదు. కానీ బయట సోర్సెస్, బయట షాప్స్ అవి అన్నీ కూడా మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ నుంచి రిజల్ట్స్ కోసం వేయించాము. ఈరోజు మళ్ళీ మేము తిన్నాము, ఫుడ్ కూడా తిన్నాము. సో లాస్ట్ వీక్ కూడా మా అడిషనల్ కలెక్టర్ గారు రెవెన్యూ ఆఫీషియల్స్ మేము కూడా ఇక్కడ విజిట్ చేసాము. సో ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటాము. ఫుడ్ కంటామినేషన్ కాకుండా డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా అప్పుడప్పుడు ఇల్నెస్ వస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సింప్టమ్స్ వస్తాయి. సో ఈరోజు మొత్తం హెల్త్ చెకప్ కూడా ప్రతి స్టూడెంట్కి చేయిస్తున్నాము. మొత్తం మెడికల్ లీవ్ కూడా ఈరోజు గ్రూప్ బై రూమ్ క్లాస్ చెకప్ చేయిస్తున్నారు. సో వీ విల్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. మన రోల్ ఏమంటే ప్రతి దానికి ఎవ్రీ డే ఎవ్రీ స్కూల్లో మేము చెక్ చేయడం, మా హెడ్ మాస్టర్స్, మా టీచర్ కమిటీ, మా స్టూడెంట్ కమిటీ ఏర్పాటు చేయడం. టీచర్ కమిటీ కూడా స్టూడెంట్ కమిటీ కూడా 2 కమిటీస్ యాక్టివ్గా పనిచేస్తే 2 సైడ్ నుంచి చెకింగ్ లాగా జరుగుతుంది. సో అది మేము డెఫినెట్లీ ఏర్పాటు చేయడం, ఇంకా ప్రికాషన్స్ తీసుకుంటామని. దట్ ఈస్ వెరీ న్యూగా ఇన్సిడెంట్ జరగడం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ చూసుకోవాలి. మనం ప్రతి ఎంత ప్రికాషన్ తీసుకుని ఈరోజు +1 +2 ప్రికాషన్ తీసుకుంటాము. దాంట్లో ఫీల్ అవ్వడానికి ఏం లేదు, వాళ్ళకి మీద పర్సనల్ ఏం లేదు, ఎవరి మీద పర్సనల్ ఏం లేదు. ఆ తర్వాత జంక్ ఫుడ్ కూడా అది ఒక హైపోథెసిస్ లాగా చూసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ టెస్టింగ్ కోసం పంపించాము, అది కన్ఫర్మ్ వచ్చిన వరకు ఎవరికి తెలియదు. కానీ అన్ని సోర్సెస్ 1 by 1 చెక్ చేయాలి. ఈరోజు అవి అన్ని పెద్ద యూటెన్సిల్స్ అవి అన్నీ కూడా చేంజ్ చేసేసాము. సో ప్రతి దానికి చెక్, క్రాస్ చెక్, ట్రిపుల్ చెక్ చేస్తున్నాము. కాబట్టి డెఫినెట్లీ ఈ ట్రాన్సిషన్ టైంలో చాలా మంది గిన్నెలు కూడా మార్చినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఏదైనా ఛాన్స్ పిల్లలు ముఖ్యం, ఇవన్నీ ముఖ్యం కాదు కదా. వాళ్ళకు తీసేసామనే బాధలో వాళ్ళు ఏదైనా మళ్ళీ ఇంకొకటి అంటే సిన్స్ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే స్టూడెంట్స్ వాళ్ళు కూడా సొంత చెక్ చేస్తే బాగుంటుంది. దీంట్లో కూడా ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళు క్లాసెస్ నుంచి ఇక్కడ రావడం కష్టం కదా, మళ్ళీ అది కూడా రొటేషన్లో పెట్టుకోవాలి. రొటేషన్ అంటే వాళ్ళు కొంత 10-15 నిమిషాలు వచ్చి చూసి వెళ్ళిపోవడం, బ్రేక్ టైం కావచ్చు, ఏదైనా ఒక టైం. కానీ ఇంకొక ఇష్యూ ఏమంటే జస్ట్ లాస్ట్లో మనం విజువల్గా చూసేసి సర్వ్ చేస్తున్నప్పుడు చూస్తే కూడా అది సఫిషియంట్ లేదు. స్టార్టింగ్ నుంచి మరి ఏం ఎలా ఉంది, తర్వాత ఈ మసాలా ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఎట్లా వాష్ చేశారా లేదా, సొంత హ్యాండ్ వాష్ చేశారా లేదా, సర్వర్స్ హ్యాండ్ వాష్ చేశారా లేదా, పిల్లలు హ్యాండ్ వాష్ చేశారా లేదా, సో మెనీ స్టేజెస్ ఉన్నాయి. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడం 600 స్టూడెంట్స్ అంటే 10 మంది కనీసం చూస్తున్నారు. సో అందరూ కలిసి చేయాలి.